దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సత్య సంపూర్ణుడు, మన తండ్రియును రక్షకుడునైన యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో దైవవాక్కు అనే ఈ ఆధ్యాత్మిక అనుదిన కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ సందేశాలు ఆగకుండా ప్రతిరోజు సాగటానికి ప్రభు కృప చూపుతూ ఉన్నారు. ప్రతిరోజు సాగులాగన మీరు కూడా ప్రార్థించాలని తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్య సందేశాలు అనేక మందికి మీరు కూడా షేర్ చేయాలని, తద్వారా స్వార్థ వ్యాప్తిలో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాను. ఈ దినము కొరకు ఒక వాక్య భాగాన్ని చూద్దాం. 20వ కీర్తన 7వ వచనం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. ఇక్కడ మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కొందరు రథములను బట్టి అతిశయపడతారట. దావీదు గారు రాస్తూ ఉన్నారు ఈ మాట. కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారట. కాకపోతే మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదము అని ఆయన రాస్తూ ఉన్నారు. చాలామంది చాలా రకాల అతిశయాలు మనం చూస్తూ ఉంటాం. ధనముందని చాలామంది విర్రవీగిపోతున్నట్టుగా మాట్లాడతారు. ఎవరైనా వారి బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ తమ కంటే ధనము తక్కువ ఉన్నవారు పేదవారు కనబడితే చాలా హీనంగా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. వారికి ఉన్న పేరును బట్టి అతిశయపడతారు. పొలాలను బట్టి, ఇళ్ళ స్థలాలను బట్టి, అందాన్ని బట్టి, బంధువర్గాన్ని బట్టి, బలమును బట్టి ఇలా రకరకాలుగా అతిశయిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కీర్తనకారుడు అంటాడు కదా, రథములను బట్టి, గుర్రములను బట్టి, దేనిని బట్టి మనం అతిశయించకూడదు. మన బలాన్ని బట్టు, ధనాన్ని బట్టు, పేరుని బట్టు, దేన్ని బట్టి మనము అతిశయించొద్దు. కానీ మనము దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయింపవలసినటువంటి వారమై ఉన్నాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వాక్యంలో ఇలాగు వ్రాయబడింది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించి వాడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ వ్రాయబడింది కదా, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదట. సూర్యుడు తన శౌర్యమాన్ని బట్టి అతిశయించకూడదట. అతిశయించు ఎవరైనా సరే దేనిని బట్టి అతిశయించాలంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవునిని పరిశీలనగా తెలుసుకుంటను బట్టి అతిశయించాలి అని ఇక్కడ వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తాము. మోషే గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు, మోషే ఐగుప్తీయుల సకల విద్యలలో ప్రావీణ్యుడు అని రాయబడింది. అటువంటి ప్రావీణ్యత కలిగినటువంటి మోషే మోషే దేవుడు పిలిచి నాయకత్వం చేయమన్నప్పుడు, నేను మాట నేర్పరిని కాను అని మాట్లాడుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే ఎంతగా తగ్గించుకొని ఉంటున్నారో మీరు అర్థం చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. చాలామంది భక్తులు, చాలామంది గొప్పవారు కూడా ఎంతో తగ్గింపు కలిగి ఉంటారు. ఎందుకంటే దేవుని బట్టి తప్ప ఇంకా దేనిని బట్టి కూడా అతిశయించకూడదు అని. ఈరోజు మన జీవితాల్లో అతిశయం ఒకవేళ ఏలుబడి చేస్తూ ఉందా? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించు దేవునిని బట్టి మాత్రమే అతిశయించాలి. ఇక దేనిని బట్టి మనం అతిశయించకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక ఈ మాటలు మీ హృదయంలో పెట్టుకోండి. దీనిని మనం ఆచరిస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. చాలామంది వాక్యము తెలిసిన వారమే, వాక్యం వింటూ ఉన్నవారమే చాలామంది హృదయాల్లో. కానీ అనేక మంది హృదయాల్లో రకరకాల అతిశయాలు. ప్రవ్వా నాయనా, నీ వాక్యం సెలవిస్తూ ఉంది, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదని. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించు నిన్ను తెలుసుకొనుటను మట్టి మాత్రమే మేము అతిశయించులాగున సహాయము దయచేయండి. మాలో ఉన్న ప్రతి అతిశయాన్ని కూడా తీసివేయమని నాయనా, నిన్ను బట్టి మాత్రమే అతిశయించే కృప మాకు దయచేయండి. వాక్య సందేశాలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.